99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. దాదాపు 2 గంటలుగా సమావేశం కొనసాగింది. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్. టికెట్ రేట్లు పెంచేది లేదన్నారు సీఎం రేవంత్. భట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలే అని చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన దానికే కట్టుబడి ఉంటామన్నారు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి ముందుకు సాగుతుందన్నారు దిల్ రాజు. సినీ పరిశ్రమల సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలుగు సినిమాపై సీఎం తన విజన్ ఏంటో చెప్పారని, దేశంలో తెలుగు సినిమాకు ఒక గౌరవం అందుతోందన్నారు దిల్ రాజు. ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికి రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఇండియన్ సినిమా